హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం పప్పు చారు వండుకుందాం. ఫస్ట్ 2 గ్లాసులు పప్పు వాష్ చేసి నానబెట్టి ఉంచుకున్నాను నేను. టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. టమాటీలు మీ ఇష్టం, 2 వేసుకున్నా చాలు, 3 వేసుకున్నా చాలు. నాకు టమాటీలు కొంచెం ఎక్కువ వేసుకోవడం ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను అంతే. 2-3 అయితే సరిపోతుంది, ఎందుకంటే తర్వాత కూడా నెక్స్ట్ కూడా తాలింపులో మనం ఒక టమాటీ ఆనియన్ వేసుకుంటాం. అందుకని ఓన్లీ పప్పు చారు. మా సాంబార్ అయితే అన్ని వెజిటబుల్స్ తర్వాత వేపాలి కదా, ఇది ఓన్లీ పప్పు చారు కాబట్టి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఉప్పు కూడా వేసుకొని, పసుపు కూడా వేసుకొని నేను మార్నింగ్ లెగ్గానే పప్పు కడిగేసి ఉంచుకుంటాను. చెప్పాను కదా చాలా వీడియోస్లో, 2-3 వీడియోస్లో చెప్పే ఉంటాను. ముందు రైస్, పప్పు మాత్రం మార్నింగ్ లెగ్గానే కడిగేసి ఉంచుకుంటాను. అంత ఎక్కువసేపు నానితే అంత మంచిది, అందుకనేసి అన్నీ వేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టుకుని 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేను 4 విజిల్స్ వచ్చినందుకు ఉంచుతాను, ఎందుకంటే నేనే మెదుపుతాను కాబట్టి. మ్యాక్సిమం చాలామంది మిక్సీలు వేసుకుంటారు, కొందరికి ఇష్టం ఉండదు కదా. 4 విజిల్స్ అయితే బాగా మెత్తగా బాగా ఉడికిపోతుంది కొంచెం. ఓకే, ఇప్పుడు మనం తాలింపు కోసం రెడీ చేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఒక టమాటీ, ఎండుమిర్చి, చింతపండు పులుపు, కొత్తిమీర. ఇప్పుడు మనం జీలకర్ర, ఎల్లుల్లిపాయలు దంచుకుంటే టేస్టీగా ఉంటాయి. ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఎల్లుల్లిపాయలు బాగా మెత్తగా కొట్టుకోవాలి. బరకగా ఉంటాయి కానీ కొంచెం బాగా కొట్టుకోవాలి. దాంట్లో బాగా ఒకసారి బాగా కొట్టి బాగా దంచామనుకోండి, కొంచెం దాని స్మెల్లే వేరు. ఆయిల్లో వేగుతున్నప్పుడు వెల్లుల్లిపాయ మంచి స్మెల్ వస్తుంది. కొంతసేపు బాగా దాన్ని బాగా మెతుక్కుంటే అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాం పప్పుచారుకి. దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకున్నాను, స్కిప్ అయిపోయింది. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం. ఆల్రెడీ జీలకర్ర, ఎల్లుల్లిపాయ చెదగొట్టాం కాబట్టి ఇవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం దంచిపెట్టుకుని ఉన్న జీలకర్ర, ఎల్లుల్లిపాయ కూడా వేసేసుకుందాం. అదిగోండి, ఇప్పుడు స్మెల్ బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు వేగుతున్న స్మెల్ బాగుంటుంది. కరివేపాకు ఒకటి. కొందరికి పోపుల స్మెల్ పడదు, అంటే జలుబు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఈ పోపుల స్మెల్ పడదు. కానీ పోపుల స్మెల్ చాలా మంచిగా ఉంటుంది. కొంతసేపు వేపుకోవాలి. ఎల్లుల్లిపాయలో ఉన్న పచ్చితనం అంతా పోయినంత వరకు కొంతసేపు సిమ్లోనే ఉంచుకోవాలి. మీడియం పెట్టినా కూడా మాడిపోతాయి. సిమ్లోనే ఎప్పుడు పోపు మాత్రం సిమ్లోనే వేపుకోండి. ఇప్పుడు ఆనియన్స్ పెద్దవి కోసుకోండి. పెద్దవి కోసుకుంటే బాగుంటాయి, చిన్నగా కోయకూడదు. పెద్దవి అయితేనే అక్కడక్కడ తగిలితేనే బాగుంటాయి. కొంచెం వేపుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఎండుమిర్చి ఉంది కదా, ఎండుమిర్చి కూడా వేపేసుకుందాం. కొందరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు, కానీ మనం ఆల్రెడీ పప్పులో పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, సరిపోతుంది. దీంట్లో పప్పు తాలింపులో ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఒకసారి మళ్ళీ బాగా వేపుకుందాం. ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి పప్పులో. పప్పు పులిహోరలో మాత్రం ఇంగువ మానద్దు. ఇంకే కర్రీలో కొంచెం మానినా పర్లేదు, కానీ పప్పులోని పులిహోరలోని ఇంగువ వేస్తేనే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్కి చాలా టేస్టీగా అనిపిస్తుంది. అది మనం గుళ్ళో ఇచ్చిన పులిహోర స్మెల్ చూసారా, ఎప్పుడు ఇంగువ స్మెల్ వస్తుంది. కొంచెం పసుపు, టమాటీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. కొంచెం వేగనివ్వాలి మనం, వాటి పచ్చి వాసన పోయినంత వరకు కొంచెం బాగా వేపుకొని, కలపకపోతే మాడిపోతుంది. ధనియాల పొడి కూడా వేసుకొని వేపుకుంటున్నాను. ధనియాల పొడి కూడా వేగింది. కొంచెంసేపు అలా కలుపుకొని
టమాటీ కొంచెం మగ్గినంత వరకు మనం మూత పెట్టుకుందాం. మగ్గాలి కదా, కొంచెం టమాటీ పచ్చిగా ఉంటుంది కదా. ఆనియన్ అయితే ఉడికిపోతుంది కానీ టమాటీ ఉడకదు, కొంచెంసేపు మగ్గ పెడతాం. ఇందులో మనం పప్పు తీసి పప్పు మెదుపుకుందాం. చూడండి మగ్గింది కదా, టమాటీ కొంతవరకు మగ్గిపోయింది, అయిపోయింది, పర్వాలే, బాగా ఉడికింది, ఉడికిపోయింది. కానీ ఒక్క 5 minutes అలా ఉంచుదాం, ఇంకా టమాటా చిన్నది ఉడకాలి ఇంకా. అందుకని చింతపండు పిసికేసి వాటర్ తీయాలి, పక్కకి తీసుకొని ఉంచుకోండి. కొందరు టమాటా స్విచ్ చేస్తారు, ఎందుకంటే కొందరికి టమాటీ పడదు. కీళ్ళొప్పులు వాళ్ళు ఉన్న వాళ్ళు టమాటీ అది తినరు, ఎందుకంటే టమాటా తింటే ఇంకెక్కువ వస్తాయి అనేసి. కీళ్ళొప్పులు, ముడుకుల నొప్పులు, ఈ జాయింట్స్ నొప్పులు ఉన్నవాళ్ళు చింతపండు తినకపోవడం మంచిదంట. చింతపండు తింటే ఇంకెక్కువ అయిపోతుందంట. అందుకని మెయిన్ చింతపండు ఎక్కువ తింటే రక్తం విరిగిపోతుంది అని విన్నాను చిన్నప్పటి నుంచి. కానీ కీళ్ళొప్పులు ఉన్న వాళ్ళు కూడా చింతపండు తినకూడదంట, అవాయిడ్ చేయాలంట. అవాయిడ్ చేస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుందంట. ఇంకా చింతపండు తింటే ఇంకెక్కువ అయిపోతాయంట నొప్పులు. అందుకని మూత పెట్టుకుని కొంచెం మరగనిద్దాం. అప్పుడు మనం విజలు తీసి పప్పుని మెదిపేసుకుందాం. ఇంకా హీట్ ఉంది, తగ్గలే. ఓకే, ఇప్పుడు పప్పు తీసుకొని పప్పు గుత్తుకొని బాగా పప్పుని మెదిపేసుకున్నాం. మెత్తగా ఉడికిపోయింది. 4 విజిల్స్ అయితే బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఫుల్గా బాగా మెదుపుకోవాలి. కొందరు పప్పులా తాలింపు పెట్టుకుంటారు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు మాత్రం బాగా మెదుపుకొని తాలింపు పెట్టుకుంటారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టేస్ట్ కదా. పప్పు మాత్రం చాలా టేస్ట్లు వేరుగా ఉంటాయి. అన్ని వంటలు కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టేస్ట్లా ఉంటుంది. మరి అదేంటో అర్థమవుతుంది. బాగా మెదుపుకోవాలి. నాది అసలే పప్పు కందిపప్పు, పెసరపప్పు, మైసూరుపప్పు 3 కదా. అది పెసరపప్పు కూడా నేను పెసల్లా వేసేస్తాను. అంటే పెసరపప్పు అంటే సపరేట్గా ఎల్లోగా ఉన్న పప్పు కాకుండా తొక్కతో ఉంటుంది కదా, గ్రీన్గా, ఆ పప్పు వేసుకుంటాను. అందుకని నేను కొంచెం బాగా మెదుపుతాను. కొంచెం పొట్టుతో తింటే మంచిది అని అంటారని నేను అలా ఓన్లీ పెసరపప్పు అలా కొంటాను. గ్రీన్గా ఉన్న పెసరపప్పు కొంటాను, తొక్కతో ఉన్నది. చూడండి బాగా మరిగిపోయింది. మన తాలింపులో వేసిన పులుపు వాటర్ అంతా బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాం అందులోకి. పప్పు వేసుకొని కొంచెం బాగా మరగాలి. పప్పుచారు అంటేనే మరగాలి, చారైనా మరగాలి. పప్పుచారు మరిగితే ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారు తిన్నారంటే అసలు వదలబుద్దు. పప్పుచారు చిన్నప్పుడు చాలా టేస్టీగా ఉండేది. మా అమ్మ చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. ఓన్లీ సాటర్డే పప్పుచారు ఉండేది. అది అసలు ఆ టేస్ట్ అనేది ఇప్పుడు ఎక్కడ నేను రావట్లేదు. పప్పుల వల్ల టేస్ట్లు పోయేవో తెలీదు. ఇప్పుడు ఎక్కువ మనం మందులు వేసి పండించడం వల్ల పప్పుల టేస్ట్లు అసలు ఏం లేవు. చిన్నప్పుడు పప్పుచారు అంటే అదో టేస్ట్, ఆ టేస్ట్ అనేది ఇప్పుడు రావట్లేదు. కానీ ఇప్పుడు మన స్టైల్ కాబట్టి, ఇంకా మనకు అలవాటు అయిపోయిన టేస్ట్లు కాబట్టి. కానీ ఇది కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. కొంచెంసేపు మరగబెట్టాలి, మరిగితేనే టేస్టీగా ఉంటుంది. సాంబార్ ఒక టేస్ట్, పప్పు టమాటా పప్పు ఒక టేస్ట్, రసం ఒక టేస్ట్, చారు ఒక టేస్ట్, అన్నీ వేరే డిఫరెంట్ టేస్ట్లే. ఇన్ని వంటలు అసలు ఎలా కనిపెట్టారో ఏంటో అర్థం అవ్వట్లేదు ఒక్కొక్కసారి. మరుగుతుంది, కొంతసేపు ఉంచుతాం. ఇంకొక 5 minutes మరగనియాలి మనం. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఒక్క 5 minutes, 8 minutes వరకు మరిగి పెడితే మన పప్పుచారు రెడీ అయిపోయేటట్టే. ఇవాళ పొటాటో ఫ్రై పప్పుచారు. ఈ కాంబినేషన్ అసలు ఎవర్ గ్రీన్. పప్పుచారు పొటాటో ఫ్రై, పప్పుచారు బెండకాయ ఫ్రై, పప్పుచారు దొండకాయ ఫ్రై. ఫ్రైస్తో పప్పుచారు బాగుంటుంది. పప్పుచారు పచ్చడి, ఆవకాయ పచ్చడి బాగుంటుంది.
పప్పుచారు అప్పడాలు బాగుంటాయి. పప్పుచారు చికెన్ కూడా బాగుంటుంది. నా ఫేవరెట్ పప్పుచారు చికెన్. పప్పుచారు చేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని కాంబినేషన్ చాలా బాగుంటాయి కదా, బాగా మరుగుతుంది చారు. మీకు ఇందులో ఏ టేస్ట్ బాగుంటుందో నాకు చెప్పండి. పప్పుచారుకి ఏ కాంబినేషన్ మీకు నచ్చుతుందో. నాకైతే బాగా అయితే పప్పుచారు చికెన్ ఫ్రై అయితే చాలా ఇష్టం. తర్వాత నెక్స్ట్ ప్లేస్లో అయితే పప్పుచారు పొటాటో ఫ్రై. వేడి వేడి అన్నంలోకి పప్పుచారు, టమాటా పప్పుచారు రెడీ. మీరు వండి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందో. పప్పుచారు మరిగినప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోతే ఓకే, లేదంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. నా పప్పుచారు రెడీ అయిపోయింది. నేను వేడి వేడి అన్నంలో వేసుకొని తినేస్తాను. మీరు కూడా తయారు చేసుకొని తినేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.